ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్నవారిని వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అసహించేవాడు ప్రభునందు అసహింపవలను కానీ అని వ్రాయబడి నెరవేరినట్లు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. ప్రభు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎలా ఉన్నారో మీ జ్ఞాపకం ఉందా? ప్రపంచమైతే మిమ్మల్ని పట్టించుకోలేదు, కానీ లోకమంతా మిమ్మల్ని గుర్తించలేదు. కానీ మీకైతే పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు. మీరు మంచి ఉన్నతమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా కాదు. కానీ ప్రపంచంలో ఉన్నవారు అందరినీ కూడా వారి ఎదుట ఆయన నామం కనపరచబడి నిమిత్తము జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి, మూర్ఖులను సిగ్గుపరచడానికి, ప్రపంచంలో ముఖ్యులు అనుకునేటువంటి వాళ్ళందరి ఎదుట వారి ప్రాముఖ్యతను తీసివేసి మీకు ప్రాముఖ్యతనిచ్చినటువంటి దేవుని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మిమ్మల్ని చిన్న చూపు చూసే వాళ్ళని, అసహించుకునే వాళ్ళని, మిమ్మల్ని లెక్క చేయలేనటువంటి వారి మధ్యలోని దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని మీ కృపనిచ్చి వారందరి ఎదుట గొప్ప కార్యములు చేయడానికి మిమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని గురించి చూస్తే ఇందులో నువ్వు గర్వపడడానికి ఏమీ లేదు. ఇదంతా ఎందువల్ల జరిగిందంటే, ప్రభు నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆధిక్యతను బట్టి నీకు ఇది దొరికింది తప్ప నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి కాదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనకు అన్ని విషయాల్లో కూడా విడుదల కలుగుతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా మనం హెచ్చింపబడుతూ ఉన్నాము. కనుక అది నీకు అర్థమైతే ఇప్పటికీ నువ్వు జీవిస్తున్నటువంటి జీవితాన్ని నువ్వు మార్పు చేసుకోవాలా వద్దా అనేది నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. నువ్వు నిజముగా అలా నీ జీవితాన్ని మార్పు చేసుకోగలిగితే, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలో నువ్వు కొనసాగగలిగితే అది నీకు ఎంత మేలు. అటువంటి గొప్ప కృపా సన్నిధి దేవుడు నీకు అనుగ్రహించి అన్ని విషయంలో బలపరిచి స్థిరపరచును గాక. దేవాన్ని దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా నీ గొప్ప కృప ప్రభు ప్రతి ఒక్కరిపైన కుమ్మరింపజేసి వారున్న స్థితిలోనే వారు సరిచేసుకోవడానికి సహాయం దయచేసి నీ మహిమతో నీ ప్రకటించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.